బెల్లంతో క్యారెట్ హల్వా చేసేద్దాం రండి. 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. కొంచెం జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో క్యారెట్ తురుము వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ క్యారెట్ అనేది సన్నగా కట్ చేశాను. ఈ విధంగా ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ కలర్ మారింది. గట్టకుండా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాసు మిల్క్ తీసుకోవాలండి. ఈ మిల్క్తోని ఉడికించుకోవాలి క్యారెట్ని. ఇక్కడే మనకి 90% వరకు ఉడుకుతుందండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ మీద జరగాలండి. చూడండి, పాలన్నీ కూడా ఎగిరిపోయాయి. మనకి ఇక్కడ క్యారెట్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. బెల్లం సిరప్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం తక్కువగానే వేసాను. మీరు ఎంత స్వీట్ తినగలిగితే అంత వేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గర పడాలండి. దగ్గర అయిన తర్వాత ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ అంతా కూడా డ్రై అయిపోయిందండి. ఇంకా ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఫైనల్గా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇందులోనే కొంచెం గీ కూడా వేసుకోవాలండి. గీ వేసుకొని బాగా కలుపుకోవాలండి, లేదంటే బాగా డ్రైగా అయిపోతుంది. కొంచెం గీ వేసుకుంటే మాయిశ్చర్గా ఉంటుందన్నమాట. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ప్యాన్లో అంతా సెపరేట్ అయిపోయింది. క్యారెట్ హల్వా అనేది అంటుకోవట్లేదు. ఇంకా రెడీ అయిపోయినట్టే క్యారెట్ హల్వా. అంతేనండి, సింపుల్గా ఎంతో యమ్మీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది.